హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మేము బయటికి వెళ్తున్నాము. అయితే లాస్ట్ మంత్ డుండుగాడి బర్త్‌డే అయ్యింది. అప్పుడు వాడికి గిఫ్ట్ కొనడం కుదరలేదు. సో, అయితే వాడు 1 వీక్ నుంచి అమ్మ నాకు గిఫ్ట్ కొంటానన్నావు కొనలేదు అని అడుగుతున్నాడు. సరే అయితే స్కేటింగ్ స్కూటర్ తీసుకుందాము అని అన్నారు అత్తయ్య గారు. సో, అందుకని ఓకే అని చెప్పి అందరం కలిసి స్టార్ట్ అయ్యాం. ఫైనల్లీ అంకుల్ వాళ్ళ ఇంటికొచ్చేసాము. అక్కడ ప్రజ్వల్‌ని పైకి రమ్మంటుంటే కిందకి వెళ్తున్నాడు. కానీ అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర వ్యూ అయితే చాలా బావుంది అసల. పైన టెర్రస్ దగ్గర అయితే సూపర్ ఉంది. అక్కడంతా పెద్ద చెరువుంది. అసలు గాలి కూడా ఫుల్ ఉంది. వ్యూ బావుంది. అట్లాగే మేము వచ్చింది ఇవాళ వెంకట్రావు అంకుల్ ఇంటికి. ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి సాయి. వెంకట్రావు అంకుల్ వాళ్ళ అబ్బాయి. తను లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. సో, అంకుల్ వాళ్ళ ఇంటికెళ్ళి ఒకసారి కొంచెం సేపు అక్కడ కూర్చొని ఆంటీ, అంకుల్‌తో పాటు భోంచేసేసి ఆంటీ వాళ్ళకి ధైర్యం చెప్పి మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి చందానగర్ వెళ్దాం అనుకున్నాము యూటర్న్ తీసుకుని. ఎందుకంటే ప్రజ్వల్ గాడికి స్కూటర్ అంటున్నాడు కదా! బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వలేదు అని అడుగుతున్నాడు వాడు రోజు. సో, సరే ఇంకా ఇవాళ అటెళ్ళి అది కొందామని అనుకున్నాం కదా! సరే చందానగర్ వెళ్దాము. వెళ్ళి అక్కడ దాన్ని తీసుకొని వద్దామని స్టార్ట్ అయ్యాము. వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎప్పుడెళ్తామా? ఎప్పుడు తీసుకుంటామా? అని ఆనందిస్తా ఉన్నాడు. తీరా మేము షాప్ దగ్గరికొచ్చాక అవన్నీ చూసి ఇది కావాలి, అది కావాలి అన్నాడు ఫస్టు. కాకపోతే అత్తయ్య గారు ఈ స్కై బ్లూ కలర్ బావుంది. ఇదే తీసుకుందామని అనుకున్నాము. సో, సరే అని చెప్పి దాన్ని ఫైనల్ చేశాము. కానీ డుండుగాడికి ఇంకొకటి కావాలన్నాడు. నేనన్నాను అది బాలేదు. దానికన్నా దీనికి బెల్ ఉంది చూడు మంచి సౌండ్ వస్తుంది చూడంటే సరే ఓకే అని చెప్పి అదే ఫైనల్‌గా తీసుకున్నాడు వాడు. దాన్ని తీసుకొని అక్కడ చైర్ ఉంది కూర్చొని దాన్ని టైట్ చేపించుకున్నాడు చక్కగా. ఇంక మేము కార్ ఎక్కి స్టార్ట్ అయిపోయాము. బాయ్ బాయ్. నేను చేసిన వ్లాగ్ కనుక మీకు నచ్చుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.